గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ వ్లాగ్స్. ఇది వచ్చేసి నందిగామ వాసవి మార్కెట్లో అండి. ఇది వచ్చేసి 43వ సంవత్సరం అన్నమాట. వినాయక విగ్రహం పెట్టడం బాగా చేస్తారండి. అసలు నందిగామలో వన్ ఆఫ్ ది బెస్ట్ అంటే వీళ్ళే అనమాట. 43వ సంవత్సరం కదా, మా డాడీ చిన్నప్పటి నుంచి చేస్తారనమాట. అప్పటి నుంచి చాలా ఘనంగా చేస్తారు అనేసి అంటారు మా డాడీ. మా చిన్నప్పుడు అయితే డాడీ మమ్మల్ని తీసుకెళ్ళేవాడు. నాకు ఆ మెమరీస్ అన్నీ గుర్తుకొస్తాయి అనమాట. వినాయక చవితి అంటే ఇంకా తెలుసు కదా, మోస్ట్ ఫేవరెట్ అందరికీ. ఎందుకంటే సందడిగా ఉంటుంది. వినాయకుని పెట్టుకుంటున్నాం, రకరకాల ప్రసాదాలు తినుకుంటూ సందడిగా ఉంటుంది వినాయక చవితి అంటే. అలాగే ఇక్కడ కూడా చాలా బాగా చేస్తారండి. ఇది అసలు తెలిసిందే కదా, వాసవి మార్కెట్ అంటే గ్రాసరీకి సంబంధించిన షాప్స్, హోల్సేల్ షాప్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి మాకు నందిగామలో. పెద్దదనమాట ఈ వాసవి మార్కెట్ అనేది. ఇది వచ్చేసి 2.70 crores అమౌంట్తో, ఒరిజినల్ అమౌంట్తో వీళ్ళు ఇలా డెకరేషన్ చేశారండి. వినాయకుడు చూడండి, కళ్ళు చెదిరిపోయేలాగా ఉంటుంది అనమాట. ఇప్పుడనే కాదు, నాకు తెలిసినప్పటి నుంచి కూడా చూస్తున్నాను. వినాయకుడికి ఇలా వాళ్ళ ఓన్ మనీతో ఒక షాప్ కింద అని వేసుకొని, ఇంటి కింద అని వేసుకొని ఇలా డెకరేషన్ చేసుకుంటారు. దగ్గర నుంచి చూస్తే మాత్రం అసలు మైండ్ పోతుంది, అంత బాగుంటుంది అనమాట. కళ్ళు చెదిరిపోయేలాగా ఉంటుంది అసలు. ఇదంతా మనీ చూస్తే మీరు ఒకసారి ఊహించుకోండి. మనం రియల్గా ఎంత అమౌంట్లో మనం నిల్చొని ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. చుట్టూ ఎటు చూసిన అమౌంటే కదా. ఆ స్టేజ్ నేను అంత అందంగా ఉంది విగ్రహం మధ్యలో కూడా. ఆ విగ్రహానికి కూడా పైన చేతుల దగ్గర అంత హ్యాండ్స్కి, ఇయర్స్కి అంత బాగా డెకరేట్ చేశారు. చెప్పాను కదా, నందిగామ వాసవి మార్కెట్ అంటే చాలా మంచి పేరు ఉందండి ఆ కాలనీకి మాత్రం. ఆ రోజు పూజ జరిగిన తర్వాత అక్కడ అన్నప్రసాదాలు కూడా జరిగినాయి. నేనైతే మా డాడీ నా చిన్నప్పుడు వాసవి మార్కెట్లో మాత్రం పూజలు బాగా చేస్తారు. ఇదనే కాదండి, పడి పూజలని అది ఇదని పెట్టినప్పుడు కూడా మా డాడీ మాల వేసుకుంటారు కదా, మమ్మల్ని తీసుకెళ్లే బాగా చేస్తారు. అసలు చూడండి ఎంత అందంగా ఉందో విగ్రహం అంటే. జనం మాత్రం ఎంత క్రౌడ్, చాలా బాగా వచ్చారు జనం. చూడండి, మీకు ఇప్పుడు వీడియో యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి అన్నప్రసాదాలకి అలాగే విగ్రహానికి ఆ రోజు రియల్ అమౌంట్ కదా చూడటానికి వచ్చిన జనం అనమాట. చాలా బాగా వచ్చింది. అన్నప్రసాదాలు కూడా చాలా బాగున్నాయి. ఇదైతే ఇప్పుడనే కాదు, ఎవ్రీ ఇయర్ వాళ్ళు బాగా చేస్తారు. నా చిన్నప్పటి నుంచి అంటే మా డాడీ 43 years అనమాట ఇయర్తో పెట్టి వాళ్ళు వినాయకుని. మా డాడీకి ఇప్పుడు వచ్చేసి 45 or 46. డాడీ చిన్నప్పటి నుంచే చూస్తున్నాను అనమాట. చాలా బాగా చేస్తారు అసలు అనేసి అంటారు. చూడండి ఎంత బాగా అన్నప్రసాదాలు జరుగుతున్నాయో. వచ్చిన వాళ్ళకి లేదు అనుకుంటా పెట్టి పంపిస్తారు, అంత బాగా చేస్తారనమాట. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నందిగామలో మాత్రం బాగా చేస్తారు. మా సైడ్ ఎక్కడ గల్లీకి ప్రతి గల్లీకి విగ్రహాలు ఉంటాయి. అసలు విగ్రహం పెట్టకుండా ఉండదు, ప్రతి గల్లీలో విగ్రహాలు ఉంటాయి. అంత బాగా చేస్తారు. అసలు చాలా సందడిగా ఉంటుంది. చిన్న నుంచి పెద్ద వరకు చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునే పండుగ ఏదన్నా ఉంది అంటే అది వినాయక చవితి. అండ్ 9వ రోజు నవరాత్రులు రోజు బాగా చేస్తారు. వినాయకుని తీసుకునే వెళ్ళే వరకు 11వ రోజు కదా. ఈ సంవత్సరం ఏంటంటే మనకి గ్రహణం వచ్చింది కాబట్టి ముందే తీసేస్తున్నారు విగ్రహాలు. అలా తప్పదు మరి, తీసేయాలి కదా, ఇంకా ముందే తీసేస్తున్నారు. అంతా ఆల్మోస్ట్ అన్నీ తీసేశారు. గ్రహణం రేపే కదా, ఇంకా ఆల్మోస్ట్ అన్నీ తీసేశారండి. ఇంకా మీరు మీ గల్లీలో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నా కామెంట్ సెక్షన్లో కన్ఫామ్గా చెప్పండి. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను ఈ వినాయక చవితికి అయితే. నాతో పాటు మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ధ్రువాంశు చిన్నగా ఉండేవాడు లాస్ట్ ఇయర్ అండ్ బిఫోర్ లాస్ట్ ఇయర్. కానీ ఇయర్ వాడు మాతో పాటు వాడు కలర్స్ పూసుకొని, వాడు బోలో గణేష్ మహారాజ్కి అని వాడు జై కొడుతూ వాడు చాలా హ్యాపీగా డ్యాన్స్ వేసుకుంటూ ఉన్నాడు. చాలా సందడిగా జరిగింది. ఈ సంవత్సరం మాత్రం నాకు చాలా హ్యాపీగా జరిగింది. నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో కూడా నేను పోస్ట్ చేశాను కదా, ఇయర్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. గణేష్ చతుర్థి బాగా జరుపుకున్నానని. చాలా హ్యాపీగా జరిగింది నాకు ఇయర్ మాత్రం. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో, అలాగే మీరు ఎక్కడెక్కడ ప్రసాదాలు తిన్నారో నా కామెంట్ సెక్షన్లో కన్ఫామ్గా చెప్పండి. నేనైతే ఇంకా నవరాత్రులు వస్తే ఇంకా ప్రసాదాలతోనే సరిపోయిద్ది అనమాట. అసలు మా ఇంటి బయట మేము గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టుకున్నాం కదా, ఇంకా అందరం ప్రసాదమే. అన్ని రకాల ప్రసాదాలు ఉంటాయి గణేష్ చతుర్థి అప్పుడు. ఆ రోజు ఆది గారి టీం వచ్చారండి, హైపర్ ఆది. నాకైతే వన్ ఆఫ్ ది ఫేవరెట్ అనమాట హైపర్ ఆది అంటే. ఆ రోజు వాళ్ళు వస్తున్నారు. సో చూసారు కదా, జనం అయితే మామూలుగా లేరు. ఆ రోజు ఊరేగింపుకి కూడా వెళ్తున్నాయి విగ్రహాలు. అవి దాటుకొని వీళ్ళు వచ్చారనేసి ఎంత జనం వచ్చి వాళ్ళని చూస్తున్నారు చూడండి. చాలా యాక్టివ్గా చాలా బాగా
చేశారు వీళ్ళు మాత్రం. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. హైపర్ ఆది టీమ్ అంటే నాకు చాలా ఇష్టం. మీలో ఎంతమందికి హైపర్ ఆది టీమ్ ఇష్టమో నా కామెంట్ సెక్షన్లో కన్ఫామ్గా చెప్పండి. ఆయన కామెడీస్ కానీ ఆయన స్కిట్లన్నీ నేను కన్ఫామ్గా చూస్తాను. జబర్దస్త్లో మాత్రం బాగా మిస్ అవ్వకుండా చూసేవాళ్ళం మేము ఇంట్లో. మీలో ఎంతమందికి ఈ టీం అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కన్ఫామ్గా చెప్పండి. వీడియో మాత్రం ప్లీజ్ కొత్తగా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి. అంత కష్టంతో తీస్తున్నాం మేము ఎందుకు తీస్తున్నాం ఆలోచించి ప్లీజ్ వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. నా వీడియోస్ నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మిమ్మల్ని ఏం బలవంతం చేయట్లేదు నేను. ఇక్కడ వచ్చేసి వాళ్ళు బాగా ఎంటర్టైన్మెంట్ షోలా చేశారనమాట. తెలిసిందే కదా బాగా చేస్తారు అనేసి వాటి టీము. చూడండి జనం అయితే అసలు మామూలుగా లేదు, అంత జనం వచ్చేసారు. క్రౌడ్ మాత్రం లేడీస్ అయితే పైన బిల్డింగ్స్ పైన నుంచి చూస్తున్నారు. జెంట్స్ అందరి కింద ఉంటే లేడీస్ అందరు పైన బిల్డింగ్స్ పైన నించొని చూస్తున్నారు అనమాట. చూస్తున్నాయి అలాగే ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఒక సెలబ్రిటీయే కదా వాళ్ళు కూడా, అంత బాగా జనం వచ్చారు. లాస్ట్ వీక్ 2 వీక్స్ బ్యాక్ అనసూయ గారు జీవి మాల్కి వచ్చారని చెప్పాను కదా. ఇప్పుడిప్పుడే మా నందిగామలో డెవలప్ అవుతుందండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేను పుట్టి పెరిగింది నందిగామలో, కానీ నన్ను ఇచ్చింది మాత్రం వేరే ఊరైనా నాకు ఎప్పటికీ మా ఊరు అంటేనే ఇష్టం. నేను వచ్చిన ఊరు కంటే నేను పుట్టి పెరిగిన మా ఊరు నాకు నందిగామ అంటేనే ఇష్టం. అసలు చాలా హ్యాపీగా ఉంటారు అక్కడ పీపుల్ మాత్రం చాలా బాగుంటారు. మంచి మర్యాద అన్నీ తెలిసిన వాళ్ళు మా నందిగామ అంటే. నా ఒపీనియన్ ప్రకారం మా నందిగామ అంటే నాకు ఒక హైలో ఉంటుంది. నేను ఉన్న ఊరేమో కానీ నాకు మా ఊరంటే అంత ఇష్టము. ఎప్పుడు హాలిడే ఇచ్చిన పిల్లలకి మాకు ఏదైనా పండుగ వచ్చినా నేను నందిగామే వెళ్తాను ఎక్కువ. ఆల్మోస్ట్ నేను నందిగామలోనే ఉండటానికి ట్రై చేస్తాను ఫెస్టివల్స్ వస్తే. ఎందుకంటే అంత బాగా చేసుకుంటాం మేము. శ్రావణ శుక్రవారాలు అయినా, దసరా అయినా, వినాయక చవితి అయినా, మహాశివరాత్రి అయినా చాలా బాగా చేసుకున్నాం. ఆల్మోస్ట్ మాకు అన్ని టెంపుల్స్ కవర్ అవుతాయండి నందిగామలో. దగ్గరే ఉంటాయి టెంపుల్స్ అన్నీ. నాకు ఏ ఊర్లో అంత అనిపించలేదు కానీ నేను మా ఊర్లోనే చూశాను. అన్ని టెంపుల్స్ కవర్ అవుతాయి మా నందిగామలో, దగ్గరే ఉంటాయి. శివాలయం, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, రామాలయం, కనక పరమేశ్వరి, మహాలక్ష్మి, అన్ని గుళ్ళు ఆల్మోస్ట్ దగ్గర ఉంటాయి. వెంకటేశ్వర స్వామి టెంపుల్. ప్లీజ్ అండి వీడియో నచ్చితే ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ కన్ఫామ్ చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye.